హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్ రివ్యూ సిరీస్. అండ్ ఈ వీడియోలో మనం రియాక్షన్ అండ్ రివ్యూ పోతున్న 47th షార్ట్ ఫిల్మ్ వచ్చేసి తాయెత్తు అనమాట. దీన్ని మనకి మార్కాపురం కుర్రోడు యూట్యూబ్ ఛానల్ పంపించారు అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది శేఖర్ బస్వా గారు. అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా అరగంట ఉంది. సో పెద్ద లాంగ్ డ్యూరేషన్ ఫిలిం అనమాట. చూద్దాం, కొంచెం తాయెత్తు అంటే హారఫిక్గా ఉంటుందేమో. సో ఇక ఏమాత్రం వచ్చి కొంచెం చూసేద్దాం. అసలే డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంది. సో let's watch it. పడక ఏమింటున్నారు, ఏం చేస్తున్నారు? పడక ఓకే వెల్ ఫ్రెండ్స్, ముందైతే షార్ట్ ఫిల్మ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. వెళ్ళైతే చూసి రండి ఫస్ట్. అప్పుడు మీకు ఇంకా ఈ రివ్యూ ఇంకా పర్ఫెక్ట్గా అర్థం అవ్వచ్చు. రివ్యూలోకి వెళ్తే ఈ యొక్క పర్టికులర్ ఫిలిం విషయానికి వస్తే లాస్ట్ నాకు తెలిసి మీది ఆల్రెడీ ఒకటి నాకు పంపించారు. ఫస్ట్ ఫిలిం ఒకటి ఇప్పుడు లాస్ట్ నవంబర్ లో అనుకుంటా. మేబీ ఈ 1 year గ్యాప్ లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఈ స్కేల్ ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించలేదు బ్రో మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లో. అది ఇంకా బెటర్ ఉంది ఫస్ట్ ది, ఎందుకంటే దాని డ్యూరేషన్ అనేది చాలా తక్కువ. 110 minutes 105 minutes ఉంది అనుకుంటా నాకు తెలిసి, నాకు బాగా గుర్తు. ఇది అరగంట ఉంది. సో అది కొంచెం మైనస్ అనిపించింది బాగా. డ్యూరేషన్ అనేది చాలా లాంగ్ ఉంది బ్రో, చాలా లాంగ్ ఉంది. ఒకవేళ మీరు లాంగ్ డ్యూరేషన్ ఫిలిమ్స్ ఏదైనా ప్లాన్ చేస్తే మీరు అనుకున్న కాన్సెప్ట్ లో మంచి మంచి సీన్స్ పడాలి అక్కడ. అప్పుడే బోర్ కొట్టకుండా చూసేవాళ్ళు మంచిగా చూస్తారు అనమాట. ఇందులో ఏంటంటే కాన్సెప్ట్ తెలిసిన కాన్సెప్టే, లాస్ట్ ఏం జరిగిద్దో తెలుసు, చూసే వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమైపోతా ఉంటది ఫైనల్ ఏం జరుగుద్దో. ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్ గా లేవు. ఇంకొకటి ఏంటంటే అసలు యాక్టింగ్ లో న్యాచురాలిటీ లేదు బ్రో, టూ మచ్ ఆర్టిఫిషియల్ ఉంది అనమాట. అసలు ఇవన్నీ మెయిన్ డ్రాబ్యాక్ ఈ యొక్క ఫిలిం కి అయితే నాకు అనిపించింది. ఫస్ట్ థింగ్ ఇంప్రూవ్మెంట్ అంతా కాన్సెప్ట్ లోనే బ్రో. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఏం చేస్తారు, నాకు అండర్ 5 minutes లోనో అండర్ 10 minutes లోనో షార్ట్ ఫిల్మ్ పంపించారు. వాటిలోంచి ట్రై చేయండి. ద బెస్ట్ డ్యూరేషన్ అది షార్ట్ ఫిల్మ్స్ కి. అలా ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే ఆ 10 minutes లోపు 5 minutes లోపు ఆ తక్కువలో మీరంతా ఇన్నోవేటివ్ గా చూపించాలి అన్న థాట్ వస్తుంది. దాన్ని బట్టి మీరు కొన్ని సీన్స్ డిజైన్ చేసుకోవచ్చు, కొన్ని ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఐడియాలజీ అనేది ఆటోమేటిక్ గా రీథింక్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంటది ఆ కాన్సెప్ట్ అనేది. ఎందుకు లిమిటెడ్ టైం మీకు ఉంది అంటే అండర్ 5 minutes 10 minutes ఒక లిమిటెడ్ టైం మీరు పెట్టుకున్నారు, ఈ ఇంతే ఉండాలి అని. అప్పుడేమైందంటే ఇంతలో మనం ఎంతవరకు చూపించగలం అనే పాయింట్ మీద ఉంటాం కాబట్టి, దాన్ని ఇంకెంత బాగా చూపించగలం అన్న ప్రాసెస్ లో ఉంటాం కాబట్టి మంచిగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఈ లెంత్ ప్రాసెస్ లో అనేది పెట్టుకోబాకండి బ్రో, చెప్తున్నా, సజెషన్ అనుకోండి. ఈ లెంత్ షార్ట్ ఫిల్మ్స్ అసలు మీరైతే 10 నిమిషాలకు మించి తీయకండి స్టార్టింగ్ లో, ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. పెద్ద అయితే ప్లాన్ చేయకండి. ఇప్పుడల్లా చిన్న వాటితో జస్ట్ ఒక స్పార్క్ లాగా వచ్చి వెళ్ళే కాన్సెప్ట్లు ఉంటాయి, లేకపోతే చిన్న మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి చిన్నవి. పెద్ద భారీ కూడా మనకు అవసరం లేదు. వాటి మీద ఇంప్రూవ్మెంట్ చేయండి. వాటిని మీరు అంత ఇన్నోవేటివ్ గా చూపించాలనే థాట్ ని మీరు రేస్ చేసుకోండి. సపోజ్ ఈ కాన్సెప్ట్ విషయానికి వస్తే దీంట్లో ఒక కాంచన, ఒక ముని, అసలు లారెన్స్ సినిమాలనే కనిపించిన నాకైతే. అఫ్ కోర్స్ అవి కనిపించిన ప్రొసీడింగ్స్ కరెక్ట్ గా ఉంటే హిట్ అవుతుంది బ్రో, కానీ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉందా? ఇప్పుడు ముని సినిమా ఉందనుకోండి, ముని సినిమా తీసాడు, అప్పుడున్న బడ్జెట్ లో వాడి దగ్గర ఉన్న బడ్జెట్ లో ముని సినిమా తీసాడు, ఓకే. సేమ్ కాంచన ఉంది, సేమ్ కాన్సెప్టే. గతం ఉంటది, దెయ్యం వచ్చింది పట్టింది, ఏదో చేసి వెళ్ళిపోతా ఉంటది. కాకపోతే మునికి కాంచన డిఫరెన్స్ చూసారా? మునికున్న స్కేల్ వేరే, కాంచనాకున్న స్కేల్ వేరే. ఆ యొక్క బడ్జెట్ కానివచ్చు, ఆ యొక్క ఎఫెక్ట్స్ కానివచ్చు, వేవ్స్ కానివచ్చు. తర్వాత ముని 3 వచ్చింది, గంగా సంథింగ్ వచ్చింది సినిమా, దానికి స్కేల్ చూసారా? ఈసారి కొంచెం బడ్జెట్ పెంచుకున్నాడు, దెయ్యాలను పెంచాడు, ఎఫెక్ట్లు పెంచాడు, గ్రాఫిక్స్ బాగా వాడాడు. స్కేల్ పెంచుతున్నాడు, దెయ్యాల రేంజ్ పెంచుతున్నాడు, స్కేల్ పెంచుతున్నాడు. ఇప్పుడు కాంచన కాన్సెప్ట్ మునిలాగే అప్పుడున్న కెమెరాలు తీసుకొని అప్పుడున్న పెట్టుంటే హిట్ అయిద్దా?
అవ్వదు కదా. ఎందుకు హిట్ అవుతున్నాయి, అసలు ఎందుకు అది హిట్ అయింది, ఎందుకు చూసారంటే కాన్సెప్ట్ ఓల్డ్గా అయినా సరే ఎక్విప్మెంట్ దాన్ని బట్టి కొంచెం ఎఫెక్ట్స్ అన్ని పెట్టాడు. అగైన్ గంగాకు చేశాడు అదే, బట్ చూసారు టైం పాస్కి వెళ్ళిపోయి చూస్తారు. సో అదే చెప్తున్నాను, మన దగ్గర ఎక్విప్మెంట్ బడ్జెట్ అన్నీ ఉంటే కాన్సెప్ట్ ఎంత నార్మల్ గా ఉన్నా సరే ఈ ఎక్విప్మెంట్ తో కొట్టేయచ్చు. కాకపోతే మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు కాబట్టి అంత భారీ సబ్జెక్టులు ప్రజెంట్ ముట్టుకోవద్దని చెప్తున్నాను. ఒకవేళ హర్రరే మీకు ఇష్టం అయితే ఒక ఇంట్లో ఒక రూమ్ లో ఉన్నవాడిని దేవుడు వచ్చి కదిలిచ్చింది. ఏం చేసింది? ఆ గంటలో ఏం చేసింది అంతే. ఆ గంటలో ఏం చేసింది, 5 నిమిషాలు ఏం చేసింది అంతవరకు తీయండి. ఆ 5 minutes లో ఏం చేసిద్ది దెయ్యం, లేక 10 minutes లో ఏం చేసిద్ది, ఆ 15 నిమిషాల లోపే ఏం చేసిద్ది అని ఆల్రెడీ ఒకటి జనరేట్ అవుతుంది మన మైండ్ లో ఆ థాట్ అనేది. అప్పుడు అంత కొంచెం టైంలో దెయ్యం ఏం చేయగలదో అది చూసుకొని అది ప్లాన్ చేయండి. అలా చిన్నగా ఒక ఐడియా జనరేట్ చేసుకుని దాన్ని స్టోరీగా డెవలప్ చేయండి, స్క్రీన్ గా రాసుకొని మంచిగా తీసేయండి. ఫటాఫట్ గా మీకు ఒక 5 నిమిషాల డ్యూరేషన్ లో షార్ట్ ఫిల్మ్ వచ్చేసింది. దాన్ని పట్టుకొని నెక్స్ట్ ది ఎలా చేయాలో బిల్డ్ చేసుకోండి. సేమ్ డ్యూరేషన్ మళ్ళీ పెంచుకోవద్దు, ఈసారి డ్యూరేషన్ పెంచుకోవాలి. ఎంత చేసినా మీరు 110 minutes వరకు ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు ఆ షార్ప్నెస్ వస్తుంది, థాట్ ప్రాసెస్ లో షార్ప్నెస్ వస్తుంది. ఇంత తక్కువలో మనం ఎంత చూపించగలం, ఎంత చూపిస్తే జనాన్ని సాటిస్ఫై చేయగలం అనే థాట్స్ వస్తా ఉంటాయి. చాలా బాగుంటుంది. అప్పుడు దాన్ని బట్టి ఏంటంటే ఇంకా మీరు స్పీడ్ గా దిగలరు, ఇంకొంచెం ఎనర్జీగా దిగలరు, ఇంకొంచెం హార్ట్ బీటింగ్ గా దిగలరు కాన్సెప్ట్స్ అనేవి. నెక్స్ట్ అలా ట్రై చేయండి. కాన్సెప్ట్ విషయంలో డెఫినెట్ గా తక్కువ డ్యూరేషన్ ఉన్నాయో చూసుకుంటారు. ఇంత లెంత్ అయితే అసలు తీయకండి. ఆ సజెషన్ అసలు ఈ పంచాయతీ పెట్టుకోవద్దు. ఓకే, మోస్ట్లీ టైం వేస్ట్ అయిపోయింది, నెలలు గడిచిపోయింది, లేదా రోజులు గడిచిపోయింది. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ లో ఇంత లెంత్ పెడితే అసలు ఉండదు. రికమెండ్ చేయదు జనాలకి. మీ ఫిలింని రికమెండ్ చేయాలంటే దాంట్లో చాలా చాలా మ్యాటర్ ఉండాలి. ఓకే, సో ప్రజెంట్ అయితే అలా అంత పెద్ద కాన్సెప్ట్ తీసుకోండి. అంటే 10 minutes ట్రై చేయండి, మంచిగా రీచ్ ఇస్తుంది యూట్యూబ్ కూడా. మనకి రీచ్ ని బట్టి కూడా కొన్ని పుషప్స్ వస్తాయి బ్రో. సో అలా ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ కాన్సెప్ట్స్ తక్కువ డ్యూరేషన్ తీస్తే వ్యూస్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుంది అంటే పుష్ వస్తుంది. నేను కూడా తీయాలి, ఓకే ఓకే దీనికి వ్యూస్ బాగా వస్తాయి, దీనికి మంచి రీచ్ వస్తుందని చూడబుద్ధి అవుతా ఉంటది, చేయబుద్ధి అవుతా ఉంటది మీకు కూడా. సో అందుకోసం చిన్నది తీయండి స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్ కెమెరా యాంగిల్స్ కొన్ని బేసిక్ యాంగిల్స్ ఉన్నాయిలే, అవి కొన్ని ఇంప్రూవ్ అవుతాయి, వాటి గురించి నేను మాట్లాడను. ఎడిటింగ్ లో మాత్రం ఆ ఫ్రేమ్ కట్టింగ్ మెయిన్ చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సీన్ తీసాం అనుకోండి బ్రో, ఇప్పుడు సగం దాకా యాంగిల్ పెట్టాము, సగం నుంచి ఇంకొక యాంగిల్ ఇంకొక యాంగిల్ పెట్టాలన్నప్పుడు ఈ సగం నుంచి కంటిన్యూ అవ్వాలి కదా నడక అనేది. కాకపోతే ఈ సగం యాంగిల్ పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి నడక స్టార్ట్ అవుతుంది. ఇది ఎడిటింగ్ లో కొన్ని మిస్టేక్స్ అనమాట. అవి చూసుకోండి. ఆ ఫ్రేమ్ సెట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కుదరాలి. ఆ సింక్ ఉంటేనే బాగుంటది చూడడానికి ఫిలిం అనేది, సీన్స్ అనేది. నెక్స్ట్ వాయిస్ ఓవర్ సీన్ లో ఒకటి ఇలాగా చెప్తున్నారు అండ్ డబ్బింగ్ లో వేరేలాగా వస్తుంది. పర్లేదు బ్రో, టైం పట్టినా కూర్చొని డైలాగ్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకొని అయ్యే సీన్ లో చెప్పండి, అయ్యే షూటింగ్ లో చెప్పండి, అయ్యే డబ్బింగ్ లో చెప్పండి. టైం తీసుకున్న పర్లా వాటికి ఇప్పుడు సింక్ అవుతుంది బ్రో. డైలాగ్స్ కి అక్కడున్న సీన్స్ అన్నిటికీ సింక్ అవుతుంది, కొంచెం సింక్ లో ఉంటది ఫిలిం కూడా. సో సీన్ లో ఒకలా చెప్పి డబ్బింగ్ లో వేరేలాగా డైలాగ్స్ మార్చుకొని చెప్తే ఏమైందంటే అక్కడ లిప్ కి ఇక్కడ చెప్తున్న వాయిస్ కి మ్యాచ్ అవ్వట్లేదు. మోర్ ఓవర్ అసలు కొంచెం చోట్ల వాయిస్ లేని చోట వాయిస్ వస్తుంది. అది తెలిసి మీకు మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. మన ఛానల్లో ఎన్నో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, మన ఛానల్లో కంటెంట్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. ఈ ఛానల్లో వెళ్ళి చూడండి, మంచిగా నేర్చుకోండి. ఒకవేళ మంది సరిపోకపోతే యూట్యూబ్ లో నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు యూట్యూబర్స్, ఇలాంటివి చెప్పే క్లాసెస్ కొన్ని ఎడిటింగ్ గురించి చెప్పే, సింజియరింగ్ గురించి చెప్పే, వాళ్ళని చూసి నేర్చుకోండి. పర్లేదు, మంచిగా ఫిల్మ్ బయటికి రావాలి, అదే మనకు కావాల్సింది. నెక్స్ట్ యాక్టింగ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి బ్రో. టూ మచ్ ఆర్టిఫిషియల్ ఉంది, టూ మచ్ ఆర్టిఫిషియల్. ఎక్కడ కూడా నిజంగా జరుగుతున్నట్టు అనిపిట్లా, చూసినైతే వెళ్ళిపోతా ఉంది అంతే. యాక్టింగ్ ఎవరికి కనిపించట్లేదు అసలు, ఏదో యాక్టింగ్ చేయి యాక్షన్ అన్నట్టుగా చేశారు. నెక్స్ట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయండి, సరిపోతుంది. ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుంది అంటే తీసుకునే కాన్సెప్ట్స్ ని బట్టి వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇదంతా ఈ యాక్టింగ్, ఎడిటింగ్, ఈ కెమెరా ఇదంతా కూడా కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. మనం పెద్దది తీసుకున్నాం కాబట్టి దాన్ని మేనేజ్ చేయలేక ఇవన్నీ చేసినప్పుడు అన్ని పోతా ఉంటాయి, అన్ని మైనస్ అయిపోతా ఉంటాయి. కాన్సెప్ట్ బాగుంటే ఇవన్నీ యాడ్ ఆన్ అవుతా ఉంటాయి.
అర్థమైందా? ఎడిటింగ్ అయినా యాక్టింగ్ అయినా ఇవన్నీ అయినా కాన్సెప్ట్ దాన్ని బట్టి మిగతా అన్ని వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ చిన్నది తీసుకున్నారు అనుకోండి, అప్పుడు యాక్టింగ్ తో పెద్ద స్కోప్ ఉండదు. ఎందుకంటే కాన్సెప్ట్ మీరు చిన్నది తీసుకుంటారు కాబట్టి ఆ కొంచెంలో యాక్టింగ్ చేస్తారు. ఆ కొంచెం యాక్టింగ్ లోనే మీరు ఇంకెంత సీన్ పండించవచ్చు, ఒక థాట్ వస్తుంది, దాన్ని పండించుకుంటాము. సీన్ అనేది ఎడిటింగ్ లో ఇంకొంచెం డెవలప్ చేస్తాము, మ్యూజిక్ ఇవన్నీ పెట్టి కొంచెం డెవలప్ చేస్తాం. ఆటోమేటిక్ గా ఏంటంటే ఏదో ఒక క్రాఫ్ట్ మిగతా క్రాఫ్ట్ ని కవర్ చేస్తుంది. అది మీరు చేస్తే గమనించగలరు. ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమైంది. ఒక 4-5 ఫిలిమ్స్ అండర్ 5 minutes ట్రై చేయండి. అండర్ 5 minutes లో ఎంతవరకు తీయగలను, ఎంతవరకు చూపించగలను ట్రై చేయండి. డెఫినెట్ గా మీరు ఈ చేంజ్ గమనిస్తారు మీలో మీరే. చాలా అంటే చాలా ఉన్నాయి బ్రో ఈ యొక్క అరగంట షార్ట్ ఫిల్మ్ లో. మెయిన్లీ సింక్ పోతుంది వాటిలో అదొక్కటి చూసుకోండి. ఇంకా అదొక్కటి నేను చెప్పగలను, మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ ఇవి సరి చేసుకుంటే మిగతా అన్ని కవర్ అయిపోతా ఉంటాయి అన్నమాట. ఓకే, చెప్పా కదా ద కాన్సెప్ట్. షార్ట్ కాన్సెప్ట్స్ తీసుకోండి, చిన్నగా చేయండి, చిన్నగా డెవలప్ అవుతా వెళ్ళండి. డెఫినెట్ గా మంచి ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. అప్పుడు ఇలాంటి పెద్ద డీల్ చేసేంత స్టేజ్కి వెళ్తారు, డెఫినెట్ గా వెళ్తారు, నేను గ్యారెంటీ ఇస్తాను. బ్రో ఉన్న నిజం మనం ఒప్పుకోవాలి, మంచి ఎక్స్పీరియన్స్ చెందాలి. ఎందుకంటే మనకి ఎవరు కూర్చోబెట్టి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పరు బ్రో. సర్లే తీసారంటే ఓకే సూపర్ బంపర్ అని పక్కకి వెళ్ళిపోతారు తప్ప ఏది ఎదుగుదలకి ఏది ఇంపార్టెంట్ అది చాలా మంది చెప్పరు. సో నేనే ఆ స్టెప్ తీసుకొని చెప్పాను మీకు. ఒక తమ్ముళ్ళు అనుకోండి, తీసుకోండి. ఎందుకంటే మన ఇంప్రూవ్మెంట్ బ్రో, మీ యొక్క ఫిల్మ్ మేకింగ్ కెరీర్ అనేది బాగుంటది. ఎందుకంటే మీరు ప్యాషన్ తో చేస్తున్నారు కాబట్టి. ఒకటి రెండు తీసేసి వదిలేస్తారు. బట్ మీ యొక్క ఛానల్లో చూసుకున్నట్టయితే ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ నేను చూశాను. సో మీరు ఒక ప్యాషన్ తో వర్క్ చేస్తున్నారు, అందుకే మీకు ఇన్ని నోటిఫికేషన్స్ చెప్పాల్సి వచ్చింది. మంచిగా చేస్తున్నారు. ఓకే, సో అది ఫ్రెండ్స్ మొత్తానికి ఒక తాయెత్తు షార్ట్ ఫిల్మ్ రివ్యూ. మార్కపురం కుర్రోడు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వెళ్ళి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తరపున వాళ్ళకి కంటెంట్ నచ్చి వాళ్ళకి వీడియోస్ నచ్చి మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పనిచేయాలనుకున్నా డెఫినెట్ గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఆ చుట్టుపక్కల ఎవరున్నా సరే వెళ్ళి కలవండి, మంచిగా కలిసి పనిచేయండి. మన మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీని డెఫినెట్ గా డెవలప్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ యొక్క షార్ట్ ఫిల్మ్ ఏదైనా సరే మేము రివ్యూ చేయాలనుకుంటే కింద కామెంట్ లో మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ పెట్టండి. లేకపోతే మాకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చినా సరే మాకు మీ యొక్క లింక్ పెట్టి డీటెయిల్స్ ఇవ్వండి. డెఫినెట్ గా లిస్ట్ యాడ్ చేసి రివ్యూ కన్ఫర్మ్ గా చేస్తాం. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు వస్తుంది. సో మరి రివ్యూతో మళ్ళీ దొరుకుతూ ఉంటారు. నేను మీ యాష్, నమస్తే.